తండ్రి ఆశీర్వాదం పొందిన వారలారా, లోకము పుట్టినది మొదలు మీ కొరకు సిద్ధపరచిన రాజ్యమును స్వతంత్రించగలరు. నేను జ్ఞానిని అని నువ్వు అనుకోవాల్సినటువంటి పని లేదు. నేను జ్ఞాని అని అనుకుంటే అప్పుడే మనము అధో పాతాళంలో పడతాం. నేను జ్ఞానవంతుణ్ణి, నాకేమి అని అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. నా అంతటి వారెవరు లేరు, కోట్ల మంది దూతలను నేను కలిగి ఉన్నాను, నాకెవరు సాటి, నా సింహాసనమే, నా లెవెలే వేరు అని అనుకున్నటువంటి స్తుతి, ఆరాధన, సంగీత, కళా కోవిదుడు ఏం పేరు చెప్తారా? లూసిఫర్ అనుకున్నాడు. నాకేమి, నేను చాలా మహాజ్ఞానవంతుణ్ణి అని అనుకున్నాడు. ఆయన పడ్డాడు. అధో పాతాళానికి నెట్టివేయబడ్డాడు. లోకపరమైనటువంటి జ్ఞానము అలా ఉంటుంది. మనం తయారు చేసుకున్నటువంటి రోబోస్ ఏం చేస్తున్నాయి? అవి తిరిగి మనకు అవి కౌంటర్ ఇస్తూ ఉన్నాయి. ఒకరోజు సోఫియాకి అడిగితే చెప్పిందట ఆమె, ఈ మానవ జాతికి అందరికీ మన జ్ఞానాలు అలా ఉంటాయి, కానీ దేవుడు మన కొరకు ఎంత గొప్పగా ఆలోచన చేసి ఈ పృథివీ మండలాన్ని ఆయన సృజించాడు కదా. కనుక దేవుడు చెప్పేటటువంటి ఆ మాట ప్రకారంగా మనము బ్రతకడమే చాలా ఉత్కృష్టమైనటువంటి జీవిత విధానము. లేకున్నట్లయితే మన జ్ఞానము మనము అని అనుకున్నట్లయితే నాకేమి నేను జ్ఞానవంతుణ్ణి, నేను గొప్ప జ్ఞానవంతుణ్ణి అనుకుంటే ఈ లోక జ్ఞానము దేవుని యొక్క ముందర ఎందుకు పనికిరాదు. కనుక మన జ్ఞానాన్ని విడిచిపెట్టి దేవునికి లోబడి విధేయులుగా ఉన్నట్లయితే తప్పకుండా చెడుతనాన్ని మానినటువంటి వారం అవుతాము. దేవునికి విధేయత చూపించినట్లయితే తప్పకుండా నిన్ను దేవుడు హెచ్చిస్తాడు, నిన్ను దేవుడు బలపరుస్తాడు, నిన్ను దేవుడు జ్ఞానవంతుడిగా చేస్తాడు, నిన్ను దేవుడు ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు. 6 లక్షల కంటే ఎక్కువ మంది ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలను, ఓ ప్రభువా, నా దేవా, ఇంత ప్రజలను నేను ఎలా పాలించాలి? వారికి పాలించడానికి నా దగ్గర జ్ఞానం లేదే, నాకు వివేకం చాలదే, నా బుద్ధి బలము యోగ్యమైంది కాదే. ప్రభువా, నాకు నీ తెలివి, నీ వివేకము, నీ బుద్ధి, నీ జ్ఞానం నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థించారు. ఎవరు? సొలొమోను గారు ప్రార్థన చేశారు. సొలొమోను ప్రార్థన చేశాడు అలాగ తగ్గించుకొని, ప్రభువా, నేను నా కుటుంబము ఎంతటి వారం అని. ఎవరైతే ఈ విధంగా ప్రభు చెప్పినట్లుగా చెయ్యవలసినవి చేసి మానాల్సినవి మానుకుంటారో అద్భుతంగా దేవుడు వాళ్ళకి ఐశ్వర్యవంతులుగా, భాగ్యవంతులుగా దేవుడే నడిపిస్తాడు. దేవుడైతే ఈ భూమండలాన్ని మనుషులు నివసించడానికి యోగ్యమైనదిగా చేశాడు. ఇది గోళాకృతిలో ఉంది అని కూడాను యోబు గ్రంథంలో రాసి ఉంది. శూన్యంలో వేలాడబడి ఉంది అని రాసి ఉంది. దేవుడెంత గొప్పవాడు, ఎంత మహాజ్ఞాని. కనుక ఆయనందు భయభక్తి కలిగి ఉండటమే చెడుతనాన్ని విస్మరించటం. హల్లెలూయా. చాలా సింపుల్గా దేవుడు తేల్చేశాడు మాట, విన్నారు కదా. కానీ దేవుని యందు భయము భక్తి కలిగి ఉండడమే చెడుతనాన్ని విస్మరించటము అని. మన పూర్వీకులు వారికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు అలాగే ఉన్నారు, తగ్గించుకున్నారు, చెడుని విడిచిపెట్టారు, భక్తి కలిగి జీవించారు, గొప్ప అభివృద్ధి సాధించారు. ఒకరోజు బబులోను అధినేత ఏమని అనుకున్నాడు అంటే, ఆహా, నేను నిర్మించినటువంటి ఈ రాజ్యం ఎంత గొప్పది, ఓహో, నేను కట్టుకున్న ఈ బంగ్లాలు, ఈ విధానం అంతా కూడాను ఎంత రమ్యమైనది, ఎంత అందమైనది అని తాను అనుకున్నాడు. దేవుడు ఒక్కసారి ఒక మొట్టికాయ వేసి చెప్పాడు, అయ్య బాబు, నీ జ్ఞానం విషయంలో నువ్వు ఇలా అనుకుంటున్నావు. నువ్వు నాకంటే జ్ఞానవంతుడువా, నాకంటే వివేకవంతుడువా, నన్ను నువ్వు లెక్క చేయట్లేదు, నా కార్యక్రమాలు నువ్వు చూసుకోవట్లేదు, అసలు నన్ను నువ్వు జ్ఞాపకమే చేసుకోవట్లేదు అని దేవుడు అన్నాడు. అని ఏమని చెప్పాడంటే, ఓ నా కుమారుడా, నువ్వు ఆలోచన చేసినటువంటి ఆ తీరుతెన్నులు ఏం బాగలేదు, కనుకనే నువ్వేమవుతావు అని అంటే, ఒక పశువులాగా నువ్వు అడవికి పోయి గడ్డి మేస్తావు. నువ్వు జ్ఞానివి కదా, జ్ఞానవంతులు గడ్డి మేస్తారా? నువ్వు గడ్డి మేస్తావు, ఆ మంచంతా నీ మీద పడుతుంది అని దేవుడు చెప్పంగా నిజంగానే అలా జరిగింది. తర్వాత అనుకున్నాడు, ప్రభువా, నా తప్పు క్షమించు, నేను గడ్డి తిని ఏదో అనుకున్నాను, నా జ్ఞానం అని అనుకున్నాను అని తాను ఎప్పుడైతే దేవుని యొక్క మహిమ గురించి, ఈ సృష్టి గురించి, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాల కొరకు ఆయన ఆలోచన చేయడం మొదలుపెట్టాడు, ఆ మరుసటి రోజే తిరిగి ఆయన మానవుడుగా మారాడు. ఎవరు? బబులోను రాజు. దేవుని యొక్క మహత్కరమైనటువంటి ఉద్దేశాలు బైబిల్ గ్రంథంలో పొందుపాటు చేశాడు. మానవుడు దేవుని యొక్క ముందర ఎంత, వీరి యొక్క జ్ఞానము, వివేకము, వీరి యొక్క పరిశోధన దేవుని ముందర వెర్రి వంటిది. మన జ్ఞానం పనికిరాదు. దేవుని యొక్క జ్ఞానంతో మనం బ్రతకడం నేర్చుకున్నట్లయితే నీవు బాగుపడతావు, నీ కుటుంబం బాగుపడుతుంది, మన సంఘం బాగుపడుతుంది, మన సమాజము, ఈ ధరాతలము దేవపురముగా మారిపోద్ది.
హల్లెలూయా. ఈ సృష్టి క్రమమంతా చూస్తే మీకేమనిపిస్తుంది కానీ చాలా నష్టం కలిగించేదిగా కనిపిస్తుంది కదా సృష్టి అంతా. ఈ సృష్టిని చూసేటప్పుడు ఈ సృష్టి ద్వారా మనకు చాలా నష్టం ఉంది అని అనుకుంటామా లేదా? ఈ సృష్టి వంక కూడాను మనకు కొంత నష్టం ఉంది అని అనుకుంటాం. ఆ ప్రతి నష్టానికి బాధ్యులు ఎవరంటే మనమే, మన అమితమైనటువంటి జ్ఞానం. ఈరోజు గ్లోబల్ వార్మింగ్ విషయంలో అనండి, క్లౌడ్ బరస్ట్ ఈ వర్షాకాలంలో అనండి, అవునా, వీటన్నిటికీ బాధ్యులు ఎవరు? లేకుంటే భూకంపాలు అనండి, ఆ టెక్టానిక్ ప్లేట్లు భూపొరల్లో ఉంటాయంటే అవి కదిలిపోవడానికి కారణం ఏంటంటే మనోళ్ళందరూ కూడాను ఖనిజ సంపదలు తవ్వి చేస్తే అవి బ్యాలెన్సింగ్ మిస్ అయ్యి అది ఇలాగ అయితే భూకంపాలు ఏర్పడతాయట. కనుక దానికి బాధ్యులు ఎవరంటే మనమే. అందుకే దేవుడు మానవ జాతి భూమి మీద నివాస యోగ్యంగా దీన్ని తయారు చేస్తే మనకి ఇష్టం వచ్చినట్లుగా మనం చేస్తే ఇంకెక్కడ? అడవుల్లో నివసించాల్సినటువంటి జంతువులన్నీ కూడా రోడ్డు ఎక్కుతున్నాయి. రోడ్డు మీద ఉండాల్సిన, నగరంలో ఉండాల్సిన వీళ్ళందరూ పోయి అడవుల్లో పడతా ఉన్నారు. కాదంటారా? అవును. ఆశ్చర్యం ఏంటంటే ఘట్కేశ్వరం వెళ్తాం కదా, ఆ ఘట్కేశ్వరంలో మనకు వెస్ట్ సైడ్ ఒక కొండ ఉంది. ఆ కొండ పైన ఇల్లులు కట్టుకున్నారు. జంతువులు అన్ని కూడాను నగరంలో వచ్చి వాసం ఉంటున్నాయి, మనుషుల మధ్య వీళ్ళిపోయి అడవుల్లో ఉంటున్నాయి. జ్ఞానం ఎక్కువ అయిపోతుంది. నాశనానికి ఇవన్నీ కూడాను దారి తీస్తూ ఉన్నాయి. కనుక మనం చాలా ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం మానాలి అన్న విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తాం. ఇవన్నీ కూడాను సాధారణమైనటువంటి మనకు ఏమోలే అని అనుకుంటాం, కానీ కాదు. ఒక చిన్నవాడు ఒక ప్రయత్నం చేస్తే అది గొప్ప రెవల్యూషన్ అవుతుంది. ఒక చిన్న స్లోగన్ జీవితాలను మార్చేస్తుంది. అలాంటి ఉదంతం శ్రీలంకలో జరిగింది కూడాను. శ్రీలంక ప్రభుత్వము పేద ప్రజలకు అన్నము, వస్త్రము, ఇల్లు, పొల్లు లేకుంటే రకరకాల పథకాలు ఇవ్వకపోతే వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి ఒక యవనస్తుడు ఇక్కడ ఒక స్లోగన్ పెట్టుకున్నాడట, ఈ ప్రభుత్వం మనకేం చేయట్లేదు, వీళ్ళకి దింపేసేయాలి అని. ఆ స్లోగన్ చదివినటువంటి ప్రతి వారు కూడాను ఒక్కొక్కరు ఆ స్లోగన్స్ పెట్టుకున్నారట సేమ్ అలాగే. ఒకరు పోయి ఇద్దరు పోయి లక్షల మంది అయ్యారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ తిరుగుబాటు చేయగా ప్రభుత్వం అంతా కుప్పకూలిపోయింది. తెలుసు, మనకి హిస్టరీ చెప్తుంది ఇది. కనుక సంఘమా, ఈరోజు వివేకంతో, బుద్ధితో, జ్ఞానంతో బతకడం అంటే, చెడ్డతనాన్ని విస్మరించి బతకడం అంటే దేవుని యందు భయభక్తి కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. ఎవరైతే జ్ఞానంగా ఉంటారో, దైవిక సన్నిధాన భక్తిపరులుగా ఉంటారో, చెడుతనం ఆటోమేటిక్గా మానేస్తారు వాళ్ళు. సింపుల్, దేవుడు చెప్పినటువంటి విషయాలు. కనుక అలా ప్రభునందు మనం భయభక్తి కలిగి జీవించుట ద్వారా దేవుడు చెప్పినవి చేయాలి, మానేయమన్నవి మానేస్తే గనుక ఈ ధరాతలము దేవపురంగా మారిపోతుంది. ఈ లోకస్తులు కలిగి ఉన్నటువంటి ఈ విధానమంతా కూడాను మనము కలిగి ఉండకూడదు. దేవుడేమైతే నీకు ఆదేశిస్తూ ఉన్నాడో, దేవుడేమైతే నీకు ఆదేశ సూత్రాలు ఇస్తూ ఉన్నాడో ఆ సూత్రాల ప్రకారంగానే నువ్వు జీవించుట జ్ఞానవంతుడు అని మనము ద్వితీయోపదేశ ఖండం 4వ అధ్యాయము 6వ చదువుతూ ఉంటాం. మనందరికీ తెలుసు. వర్షాకాలంలో, వేసవి కాలంలో గొడుగు పట్టుకుంటాం. గొడుగు పట్టుకుంటామా? చాలామంది గొడుగు పట్టుకుంటాం, సురక్షితంగా ఉంటాం. వర్షం నుండి తడక, లేకుంటే ఆ ఎండ నుండి మనము ఆ ఎండకు బాగా మాడిపోకుండా గొడుగు పట్టుకుంటాం. ఈ గొడుగు పట్టుకున్నప్పుడు మనకేమో సురక్షితం కలుగుతుంది. ఇడిచేస్తే ఎండకి ఎండుతాం, వర్షానికి చిత్తుగా మనం నానిపోతాం కదా. గొడుగు పట్టుకున్నట్టు ద్వారా ఎంత సురక్షితం ఉంది. దేవుడు అనేటటువంటి గొడుగు, ఆయన కింద ఉన్నటువంటి ఆదేశ సూత్రాలు, నీతి నియమాలంతా కూడా నువ్వు పట్టుకుంటే, భరిస్తే గనుక నువ్వెంత సురక్షితంగా ఉంటావు ఒకసారి ఆలోచించు. చాలా వాస్తవం, చిన్నదే అది, చిన్న విషయం. గొడుగు పట్టుకుంటే మనకు సురక్షితం ఉంది. దేవుని యొక్క ఆదేశ సూత్రాలను గొడుగు మనం పట్టుకున్నట్లయితే మనం చాలా సురక్షితంగా ఉంటాం. ఇందులో మొదటి మాట, మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నది ప్రాముఖ్యంగా మానవ జాతి వికాసవంతులుగా, జ్ఞానవంతులుగా, లౌకిక జ్ఞానమైనా కానీ దైవిక జ్ఞానమైనా కానీ మనం కలిగి జీవించాలంటే కనుక ప్రభావితం చేసేది ఒక విధానం ఉంది. హిప్నటైజ్ చేసేటటువంటి ఒక సాధన ఉంది. అవి మనమందరం కూడా చిన్ననాటి నుండి దాన్ని అలవాటు చేసుకొని ఉన్నాం, ఇంతవరకు ఎదిగాం. అది బోధ. ఏమండి మొదటి మాట? బోధ, టీచింగ్. ప్రొఫెసర్స్ టీచర్ చేస్తూ ఉంటారు. సంఘాల్లో అయితే పాస్టర్ గారు, సంఘ నాయకులు చేస్తారు. కుటుంబంలో అయితే తల్లిదండ్రులు బోధిస్తూ ఉంటారు, నాయకులు బోధ చేస్తూ ఉంటారు సన్మార్గంలో నడిపించడానికి. అలాంటి గొప్ప బోధ మన రాజ్యాంగం,
అంబేద్కర్ గారు బోధించారు, గ్రంథంగా ఆవిష్కరింపచేశారు. దానికి మించిన బోధ ఇంకేం లేదు. దైవికమైనటువంటి బోధ, దుర్బోధ కూడా ఉంది. దుర్బోధ చాలా మంది చెప్తారు. ఏం చెప్తారంటే నువ్వు ఈ మార్గంలో ఇలా నడవాలి, అలా నడవాలి, ఇలా చేయాలి, అలా చేయకూడదు, ఇవన్నీ కూడా చెప్తారు లౌకికంగా. కొన్ని మార్లు బోధ చేసేటటువంటి ఆలోచన ఇచ్చేటటువంటి వారు ఏం చేస్తారని అంటే మిస్గైడ్ కూడా చేస్తారు. మిస్సింగ్గా టీచింగ్ చేస్తారు, మిస్సింగ్గా బోధ చేస్తారు. రిజల్ట్ అంతా జీరో. బోధ చేయబడేది ఏది సత్యము ఏది అసత్యము అన్నటువంటి ఆ వివేచన, ఆ జ్ఞానము దైవ భయం చేత మనకు కలుగుతుంది. దేవుని యొక్క ఉపదేశం ద్వారా మనం పొందుకుంటాం. హల్లెలూయా. దుర్బోధ వినడము మానేయాలి. ఏమండి? మొదటిది, ఎప్పుడైతే దుర్బోధ వినడం మనం మానేస్తామో దైవిక జ్ఞానం మన లోపలికి రావటం మొదలవుతుంది. దుష్టబోధ, దుర్బోధ, అబద్ధ బోధ ఇవన్నీ కూడా ఉన్నాయి. భ్రమపరిచే బోధ, హిప్నటైజ్ చేసే బోధ, ఇవన్నీ కూడా బోధలు ఉన్నాయి. ఈ బోధలన్నీ కూడా మనం వినడము ఉత్కృష్టమే. కానీ అందులో ఏది కరెక్టు ఏది కరెక్ట్ కాదు అన్న తేల్చుకోవడము దైవిక భయభక్తిలో ఉన్నట్టు నీకు అర్థమవుతుంది. దేవుడు నీకు నడిపిస్తాడు. దుర్బోధ మనం మానాలి. అందులో 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుదాం. 4వ అధ్యాయము 4వ వచనం. దుష్టుడు ప్రయోగం చేస్తాడు. ఈ బోధ, ఈ సత్య సువార్త, దేవుని యొక్క ఆలోచన మనం వినకుండా ఉండడానికి అతను మన మనోనేత్రాలు గుడ్డుతనం కలుగజేస్తూ ఉంటాడు. కనుక దేవుని యొక్క బోధ మనకి అర్థం కాకుండా అతను ముందు ప్రయత్నం చేస్తాడు. ఎవరి ద్వారా అంటే బోధకుల ద్వారానే అతను మొదలు పెడతాడు. అది సత్యమో అబద్ధమో అని తెలుసుకోవాలంటే దైవిక జ్ఞానం నీకు చాలా అనివార్యం. దేవుని యొక్క ఆత్మ నడిపింపు నీకు కావాలి. లేకుంటే అన్ని నమ్ముతారు. మరి దైవిక జ్ఞానంతో నింపబడి ఉన్నప్పుడు దుష్టుడు నీకేం బోధ చేస్తున్నాడు, దేవుని యొక్క సేవకులు మీకేం బోధ చేస్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అన్నది నీకు ఆటోమేటిక్గా ఆ సత్యం అనేది నీకు తెలిసిపోద్ది. ఎందుకంటే నువ్వు దేవుళ్ళు ఉంటావు కనుక అది అబద్ధమా సత్యమా అన్న దేవుడు నీకు బయలుపాటు చేస్తాడు, మర్మమంతా కూడా తన ఆత్మ ద్వారా. కనుక సంఘమా, దుర్బోధ ముందుగా మనకు బోధ చేసేది దుష్టుడు మాత్రమే. దుష్టుడు ప్రయోగించేటటువంటి ఈ ప్రయోగంలో మనము చిక్కిపోకున్నట్లుగా దేవుని యొక్క లేఖన భాగాలు చక్కగా మనం అర్థం చేసుకొని ఆ ప్రకారంగా జ్ఞానవంతులుగా వర్ధిల్లడానికి మనం ముందుకు సాగాలి. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 10 అలాగే 15వ వచనాన్ని కూడా మనం ఒకమారు చదువుదాం. దుర్బోధ, అబద్ధ ప్రవచనాలు అంటే వాక్యం ప్రకటన చేయడమే, అది కూడా భావన. ప్రవచనాలు అంటే వాక్యం చెప్పడమే. అబద్ధ ప్రవచనాలు, అబద్ధపు ప్రవచనాలు, అబద్ధ బోధ, దాని ద్వారా మనం ఏమవుతామట? రాసి ఉంది అక్కడ, నశిస్తాము అని ఉంది. ఆ ప్రవచనాలే కరెక్ట్ అనుకుని వాళ్ళ వెంట వెళ్తే వాళ్ళ అధోపాతంలో మనకు పడేస్తారు వాళ్ళు. దాని వెంట వెళ్తాం మనం. కనుక దుర్బోధను మనం ఖండించేటటువంటి వారుగా, వినకుండా ఉండేటటువంటి వారుగా, మనసులో చొప్పించుకోలేకపోయినటువంటి వారుగా మనం ఉండాలి. అన్ని బోధలు వెంటాడడానికి మరి దాని వెంట వెళ్ళడానికి లేదు. ఉపయుక్తమైనటువంటి సంగతి ఏంటంటే, నా కుమారుడా, నీ తల్లి బోధ, నీ తండ్రి బోధ, నీ ఉపదేశకుని బోధను వింటున్నావా? నీ తల్లి నీకు ఉపదేశం చేస్తూ ఉంది, నీ తండ్రి నీకు బోధ చేస్తూ ఉన్నాడు. ఆ బోధలు వింటున్నారా? ఇంట్లో అయితే తల్లిదండ్రులు, సంఘంలో అయితే కాపరి, నాయకులు బోధ చేస్తూ ఉంటారు. బోధలు వింటున్నారా? అది వింటే మీరు నశించకుండగా మరి సుఖము, సౌఖ్యము, క్షేమము, విశ్రాంతి జీవితం, దీర్ఘాయు జీవితం ఉంటుంది అని సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు రాసి ఉంది. చాలాసార్లు మనం చదువుతూనే ఉంటాం. నా కుమారుడా, నా బోధ అని దేవుడు అంటున్నాడు. కనుక ఇక్కడ దుర్బోధ మనం వినకుండా ఉండడం చాలా శ్రేయస్కరము. 2 పేతురు 2వ అధ్యాయం 1వ వచనాన్ని ఇంకొక మారు మనం చదువుదాము. అబద్ధ ప్రవక్తలు ఎక్కడ ఉన్నారంటే ప్రజల్లో ఉన్నారంటే జాగ్రత్త సుమ, మనలోనే ఉంటారు వాళ్ళు. భిన్న అభిప్రాయాలు, ఏకాభిప్రాయం కాదు, భిన్న అభిప్రాయాలు. మనతో సహవాసం చేస్తున్నటువంటి వారే మనలో కళ్ళబొల్లి కబుర్లు చెప్పి మనల్ని పడగొట్టేస్తారు. వాక్యం నువ్వు గ్రహించాలి. దేవుడు నీకేం జ్ఞాపకం చేస్తున్నాడు అది నువ్వు మనసులో పెట్టుకోవాలి. అద్భుతం నీ జీవితం దివ్యాద్భుతంగా మారి కాదంటారా? దైవికమైనటువంటి భయము, భక్తి, ఆ భయము భక్తి చేత దైవిక జ్ఞానం నువ్వు పొందుకుని ఉంటే ఎవడు నిన్ను పడగొడతాడు? దుష్టుడే నిన్ను చూస్తే మన దూరం చిలకచ్చ చేతులు పట్టుకుని పారిపోవాలి. నువ్వు జ్ఞానంతో మెరిసిపోతా ఉంటావు, వికాసిస్తూ ఉండేది. నీ దరిదాపులకు రాలేడు ఆయన. మన మధ్యే భిన్న అభిప్రాయాలు బోధ చేసేటటువంటి వారు బయలుదేరడానికి వాడు దుష్టుడు బీజం వేసేస్తారు. అప్పుడు మనం ఏం చేయలేము, ఇంకా చాలా కష్టపడాలి మనం.
అక్కడి నుంచి తేరుకోవటానికి, ముందుకు బయటికి వెళ్ళడానికి. దేవుడు గొప్పవాడు. ఈ దుర్బోధ నుండి నిన్ను రక్షించడానికి, ఈ నీతిమాలిన బోధ నుండి నిన్ను సురక్షితం అయినటువంటి ఆరోగ్యకరమైనటువంటి తన యొక్క నీతి సూత్రాల్లోకి నడిపించడానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు. కావాల్సిందల్లా కూడా భయము, భక్తి, దైవిక జ్ఞానం, ఆత్మీయ కుమ్మరింపు, నడిపింపు, దీవెనలు మనకుంటే చాలు. వాడు పరిగెడతాడు, వాడి సిలికచ్చ పట్టుకుని జారిపోతాడు, పాడు పరిగెడతాడు. లేకుంటే మనం పరిగెడతాం. కానివన్నీ కూడా మనసులో జొప్పించి గలిబిలి చేసేటటువంటి వారు. మీరు వాక్యం చదివితే, దైవిక జ్ఞానం ఉంటే గనుక దేవుడు మిమ్మల్ని మీరు ఎలా ఉండాలి అలర్ట్ చేస్తాడు. బైబిల్ చదివినటువంటి మన జాతి పితామహుడు చెడు వినకూడదు, అంతే. హబక్కుకు 2:18 ఒక మాట ఉంది. అబద్ధములు బోధించి పోత విగ్రహముల యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? కర్రను చూచి మేలు కొమ్మనియు, మూగరాతిని చూచి లెమ్మనియు చెప్పువానికి శ్రమ. చాలు, థ్యాంక్ యూ అమ్మా. విన్నాం కదా. ఒక బొమ్మను చేసి ఇదే నా దేవుడు అని అంటే దుర్బోధ అని అది చెప్తా ఉంది మనకు. అది చెడ్డ బోధ, నువ్వు నశిస్తావు అని ఆ మాటలు మనకు తెలియజేస్తూ ఉంది. అర్థమైంది కదా. ఇంత బంగారం ముద్ద బీరువాలో దాచుకొని మన మనస్సంతా రోజు అక్కడే పెడితే అది కూడాను విగ్రహారాధనే. నా దేవుడు తర్వాత, నా పిల్లలే ముందు అని అనుకుంటే అది విగ్రహారాధనే. అబ్బా, నాకు ఇంత దేవుడు ఐశ్వర్యం, నా యొక్క తనువ అంటే నా శరీరమా, తిను త్రాగు సంతోషించు అంటే అది కూడాను విగ్రహమే. దేవుని కన్నా నువ్వేదైనా ఎక్కువగా అనుకుంటే అదంతా కూడాను విగ్రహమే. అర్థమైంది కదా. సో అది కూడాను మీకు పనికిరాదు అని దేవుడు, అది నాశనంలోకి నడిపిస్తుంది అని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. 1 యోహాను 4:6 మనం చదివితే ఇన్ని గొప్ప మర్మాలు దేవుడు ఏమి మనము మానాలి అని అంటున్నాడు కదా. ఇవన్నీ కూడాను మనం మానకుండా ఉండడానికి బ్రహ్మాండమైనటువంటి ఒక శక్తి బయలుదేరింది అక్కడ. ఏం నాయన చదవండి. భ్రమపరచు ఇంతవరకు మనం అనుకున్నాము. దుర్బోధ, అబద్ధ బోధ, దుర్నీతి బోధ, చాడీలు చెప్పే బోధ, ఈ రకరకాలుగా ఈ బోధలన్నీ కూడాను వచ్చేస్తున్నాయి. ఈ బోధలన్నీ కూడాను విని 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 భ్రమిస్తాం, మనం మైమరచిపోతాం. పరలోకంలో ఈ లూసిఫర్ గాడు ఏం చేయడానికి అంటే, రేయ్ మీరందరూ కూడా నా పక్షపు వారు, మీరందరూ కూడా నాతో ఉండాలి, ఆ ప్రభుగాడు ఏం చెప్తే మీరు వినడానికి వీల్లేదు అని శాసిస్తే కోట్ల మంది దూతలు ఆయన వెంట వెళ్ళారు. ఉంది మరి లేఖనాల్లో. వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి పైనుంచి కింద పడ్డారు మరి పాతాళంలో వాళ్ళు. గనుక మరి ఇలాంటి కక్షపూరితమైనటువంటి సమూహము, దెయ్యంగాడు మనలను మెస్మరైజ్ చేయటానికి, భ్రమపరచడానికి, లేనిది ఉన్నట్టుగా మనకు రూపించడానికి ఇదిగో వీడు తయారై ఉన్నాడు. వాడు నీ లోపలే నీకు బోధ చేస్తూ ఉంటాడు. ఫాస్ట్గా అట్లాగే చెప్తూ ఉంటాడు. నువ్వు హాయిగా చక్కగా చల్లగా ఉంది, పడుకో, ఏం వింటావు. మన జీవితాలు గల్లంతలు చేయటానికి విడేసే తిక్క వేషాలు ఇవంతా కూడా. కనుక మీరు ఇవన్నీ కూడా మానాలు సుమా అని దేవుడు తన యొక్క భక్తుల ద్వారా మన ముందు వారి జీవితాల్లో జరిగినవన్నీ కూడాను మనకు జ్ఞాపకం చేస్తాడు. దుష్టుడు ఎలాంటి వాడంటే ఆయన సువార్తమానము వినకుండా చేస్తాడు. అక్కడే మనము పప్పులో కాలేస్తాం. ఆయన మాటలు వినకపోతే తన నిత్య జీవపు ప్రభావం మన లోపల బయటికి వెళ్తే దురాత్మ యొక్క ఆలోచనలంతా మన లోపల వచ్చి దూరుద్ది. అప్పుడు ఎలా ప్రవర్తిస్తామంటే వికారమే ప్రవర్తిస్తాం. మంచి చెప్తే వాడికి పడాలమని ఒకటేస్తాం. నచ్చదు. లోకం ఇప్పుడు అలా ఉంది. ఒరే బాబు ఇది కాదురా బాబు మార్గం అని, ఏయ్ ఇదే మార్గం, నువ్వు నడిస్తే నడుగు, లేకపోతే నీ కటాం అని అంటారు. అవునా లేదా? జరుగుతుంది అది. అదే. సో కనుక సంఘమా మనం జ్ఞాపకం చేసుకుందాము. భ్రమపరిచేటటువంటి ఆత్మగాడు మన మధ్య ఉండి మనకు గల్లంత చేయటానికి సువార్తనే ఆయుధంగా చేసుకొని ఈరోజు చెడ్డ బోధ, దుష్టబోధ, దుర్బోధ, కానిపోని చిల్లరి మాటలన్నీ కూడాను మన మస్తికాల్లో చొప్పించి మన యొక్క బ్రతుకులను గల్లంతు చేస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. అసలు వినకూడదు, అవి అవసరం లేని మ్యాటర్. మీరు ఒక సంఘానికి వెళుతున్నారా, ఒక సహవాసంలో ఉన్నారా, పాస్టర్ గారు లేరు, సంఘ నాయకుడు, ఎస్, ఎందుకంటే వాళ్ళకు బోధలో ఉంటారు, మీరు వింటున్నారా, ఒక మార్గంలో ఉంటారు, వాళ్ళ యొక్క ఫౌండేషన్ ఒక పునాది మీద కట్టబడి ఉంటుంది, అంతే. అంతవరకే మనం ఉండాలి. బయట అడుగు పెడితే గల్లంత అవుతాం. బయట అడుగు పెడితే అవొచ్చి ఇవొచ్చి అన్నీ వచ్చి లాస్ట్కి ఏది కాకుండా బహుజ్ఞానం బహుభత్త ఉన్నోడికి అసలు బత్తమే ఉండదట అని ఒక సామెత ఉంది. అలాగ అయిపోతాం. 2 పడవల మీద కాలు పెట్టేటటువంటి వాళ్ళ బ్రతుకులు నడి సముద్రం మీద కొలాస్. అలా కాకుండా మనం ఉండాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 2 తిమోతి 2వ అధ్యాయము 16వ వచనం. అందుచేత
అట్టి మాటలకు విముఖుడమై ఉండును. అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులకు. తొలగముందు ప్రాకినట్టు మాటలు ప్రాకును. వారిలో ఉమేనైనను ఫిలేతును ఉన్నారు. పునరుత్థానమును గద్దించనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చేర్చుచున్నారు. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు ప్రభువు నామము ఒప్పుకొని ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను. ఆమేన్, హల్లెలూయా. చాలా సూక్ష్మంగా చాలా చిన్న జవాబు దేవుడు చెప్పేశాడు. ఏం లేదండి, దీనన్నిటికీ చెక్ ఎక్కడ ఉంది అని అంటే యేసు ప్రభు నా దేవుడు, ఆయన చెప్పినట్లుగా నేను వింటాను అని ఆ ప్రకారంగా నడవటమే సమస్తమైనటువంటి పాప పంకిల అన్నిటికీ చెక్. చాలా సింపుల్గా దేవుడు తేల్చాడు. దేవుడు ఎంత గొప్పవాడు. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగాల్లో అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. దుర్బోధ, దుష్టబోధ, లేనిపోని అల్లరి చిల్లరి కలిగించే ఈ బోధలంతా కూడాను నువ్వు వినకూడదు సుమా. అలా బోధ చేసేటటువంటి వారు అని తెలిస్తే వారికి కత్తెరతో కటప్ చేయడం ఎంతైనా మేలు. మనం కటప్ చేసినా కానీ మిషన్లో కుట్టినట్టుగా మళ్ళీ కలిపేస్తాడు ఆయన. దుర్బోధ నువ్వు వినకుండగా వాటన్నిటికీ నువ్వు చాలా దూరంగా ఉండు, చాలా దూరంగా ఉండు అని దేవుడు జ్ఞాపం చేశాడు. క్రీస్తునందు నువ్వు ఈరోజు ఏం మానాలి? మొదటి మాట, దుర్బోధలు అసలు నువ్వు వినకుండగా ఉండాలి. దానికి కత్తిరేలు వాడు కుట్టడానికి ప్రయత్నం చేయనుగా నువ్వు తన్ని తరమాలి వాక్యము ద్వారా. కనుక ఈ సందర్భంలో దేవుని యొక్క మాటలు నువ్వు జాగ్రత్తగా వింటే నీకు శుభ పరిణామము, శుభయోగము, విజయము వరిస్తుంది. ఎందుకంటే ఆయన అలా తన యొక్క నీతిని స్థాపన చేశాడు దేవుడు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు మనం చదువుదాం. దుర్బోధను మానాలి, చెడ్డ బోధను విస్మరించాలి, లేనిపోని అల్లరితో కూడేటటువంటి ఈ మాటలన్నీ కూడాను విముఖుడవై నువ్వు ఉండాలి అని దేవుడు నీకు ఆజ్ఞాపించాడు. దేవుని యందు భయము, భక్తి, జ్ఞానమునకు మూలము. ఆ జ్ఞానంతో నేను నింపబడి నడిస్తే గనుక నువ్వు చాలా ఉన్నతమైన స్థాయికి చేరుతావని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నా విశ్రాంతి దినమున ఏం వార్తలండి? లోక వార్తలు, దుర్బోధ వార్తలు, అవంతా కూడా బైబిల్ కాని వార్తలన్నీ కూడాను మనకు లోక వార్తలే. అవునా? మనం ఏం వినాలి? సువార్త వినాలి. దేవుని యొక్క సువార్తమానం మనం వినకుండగా, ఆ వెలుగు ప్రకాశమానం మనకు తగలకుండగా ఈడేం చేస్తాడంటే దుష్టుడు అడ్డంకులు కలిగిస్తాడు సువార్త మనం వినకుండగా ఉండడానికి. లోక వార్తలు వినడానికి మాత్రం నీకు ప్రమోట్ చేస్తాడు. 70 mm తెరగాని ఇంట్లో స్టార్ట్ అయిందనుకో, కళ్ళంతా అక్కడే. లోక వార్తలు మెస్మరైజ్ చేస్తుంది, భ్రమింపజేస్తుంది. దుష్టత్వంలోకి నడిపించేట బోధలను తన్మయులు అయిపోయి అక్కడే ఉండిపోతాం. కనుక లోక వార్తలు మీకు చెల్లదు. లోక వార్తలు ఉంటే ఈరోజు మనం ఏం చేయాలి? దేవుని దగ్గర వెళ్ళాలి. అవసరం లేదు. బయటికి వెళ్తే మనకి ఇంత అంత లాభం, ఇది అది రకరకాలుగా అనుకుంటాం. కనుక లోక వార్తలు కాదు, దేవుని యొక్క జ్ఞానం నీకు ఉండాలి. దేవుని జ్ఞానం కొరకు దేవుని యొక్క స్వార్థమానం నువ్వు వినాలి. దేవుని యొక్క ఉపదేశాన్ని నువ్వు వినాలి. దేవుని యొక్క ఆలోచనను వినాలి. అప్పుడు ఏది తప్పు, ఏది చేయాలి, ఏది మానేయాలి అన్నటువంటి ఆ వివేచన వరం, అది ఆత్మవరం నీకు కలుగుద్ది. లేకుంటే దుష్టుడు బోధ చేస్తూ ఉంటాడు, మనం వెళ్తూనే ఉంటాం, చేపలు పడుతూనే ఉంటాం, బుట్టలు వేస్తాం మనం, అది పోతుంది మళ్ళీ. భక్తిహీనుల యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంటుంది. లోక వార్తలు వినకుండగా దేవుని యొక్క మాటలు చొప్పున ఇదిగో నువ్వు ఈ మార్గంలో ఉన్నట్లయితే, దేవుడు చెప్పినవన్నీ కూడాను ఏవి చేయాలి, ఏవి మానాలి అవి తెలుసుకొని ఉన్నట్లయితే దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా నిన్ను విజయవంతమైనటువంటి జీవితాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. మర్చిపోకుండా ఈ మాటలను మనస్సులో పెట్టుకొని నువ్వు ఈరోజు ఏం చేయాలి? దుర్బోధ వినకూడదు. దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు నడవాలి అన్నటువంటి ఆదేశ సూత్రాల ప్రకారంగా నువ్వు ఉన్నట్లయితే, ఇదిగో ఈరోజు వచ్చి నువ్వు కనుక ఇక్కడ దేవుని నువ్వు ఆరాధన చేస్తే లోకంలో ఉన్నటువంటి అన్ని స్థానాల కంటే నీ స్థానాన్ని హెచ్చిస్తానని దేవుడు నీకు మాట ఇచ్చాడు. దైవ జ్ఞానం, దేవుని యొక్క భయము, దేవుని యొక్క భక్తి, దేవుని యొక్క వివేకం, దేవుని యొక్క జ్ఞానం నీ లోపల నింపబడితే నీ స్థానం అదే. ఆ ఉచ్చస్థానం నీకు ఉంటుంది, ఉచ్చస్థానం నీకు ఉంటుంది. ఈ బల్బ్ ఉంది కదా, ఎవరు కనుగొన్నారు? థామస్ ఎడిసన్ గారు కనుక్కున్నారు. థామస్ కదా, థామస్ అంటే ఎవరు? తోమా అంటే దేవుని యొక్క కుమారుడు. అందం బల్బు కనుగొన్నాడు 18th centuryలో, కరెక్ట్. ఎప్పుడో కనుగొన్నాడు ఆయన. కానీ ఈనాటి వరకు అందరి గృహాల్లో అన్ని చోట్ల వెలుగు నింపుతూనే ఉంది. అది ఎవరు కనుగొన్నారు? దేవుని బిడ్డ కనుగొంటే ఈనాటి వరకు ఆ వెలుగు ప్రకాశమానమై వెలుగుతూ ఉంది. దుష్టుడు వచ్చి నీ చెవుట్లో ఊస్తే, భ్రమింపజేస్తే, నువ్వు ఆ భ్రమలో పడిపోతే ఆరిపోతాం, వెలగం. ఇంకా
ఆ రోజు కనుగొన్నాడు. ఈ రోజు వరకు అది వెలుగుతూనే ఉంది, అది వెలుగుతూనే ఉంది. దేవుని యొక్క జ్ఞానము అనంతమైనది. నువ్వు అలా దేవుని యొక్క దైవిక జ్ఞానంతో నింపబడినట్లయితే నీకు వాడు పడగొట్టడానికి వచ్చినా కానీ నువ్వు వెలుగుతూనే ఉంటావు. ఆ వెలుగును చూసి తన చిలకచ్చ పట్టుకుని పరుగో ఉరుకులే ఉరుకులు, నిలవడు. థామస్ ఎడిసన్ కనుగొన్నాడు ఎప్పుడో 18th సెంచరీలో. అయిపోయింది. కానీ ఈ రోజు వరకు తన అకౌంట్కి తన వారసులకు డబ్బు వెళ్తూనే ఉంది. అవునా? మనందరికి తెలుసు. దైవిక జ్ఞానంతో నింపబడితే ఇంత వెలుగుమయం. కనుక సంఘమా, ఏం చేయాలి, ఏం చేయకూడదు? నువ్వు మానాల్సింది ఈరోజు నీకు జ్ఞాపకం చేశాడు దేవుడు. దుర్బోధ వినకుండగా, దుష్టబోధ, అబద్ధ బోధ, మరి దుర్నీతి కలిగించే బోధలు మనం వినకుండగా మన చెవిటి పాము వలె మన చెవులు మూసుకొని దేవుని యొక్క వర్తమానంతో నింపి మనం వెలుగుతూ ఉన్నట్లయితే మనల్ని చూసి ఆమడం పారిపోతాడు ఆయన. అప్పుడు మనము ఇదిగో థామస్ ఆల్వా ఎడిసన్ కనుగొన్నటువంటి బల్బు లాగా దేవుని యొక్క జీవం చేత మనం వెలుగుతూనే ఉంటాం. అలాంటి భాగ్యం మనందరి బ్రతుకుల్లో దేవుడు నింపి దీవించి సహాయపడి నడిపించును గాక. ఆమె తీర్మానం చేద్దాము, ప్రార్థన చేసుకుందాం.